స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో కొన్ని తెలుగు మాటలు తీసుకొని దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారనేది ఆలోచన. దాన్ని తెలుగులోంచి ఇంగ్లీష్లోకి మారుస్తూ దానికి ఆన్సర్ కూడా మనం చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నాం. రైట్. సినిమా బాగుందా అంటున్నాడు. బాగా ఉందా అని ఉండటం గురించి అడుగుతున్నాడు. కాబట్టి ఉండటం అని ఎప్పుడన్నా మీకు వచ్చింది అంటే మీరు యామ్ ఈజ్ ఆర్ వజ్ వర్ వాడాల్సిందే. యామ్ ఈజ్ ఆర్ వజ్ వర్ వాడాల్సిందే. సినిమా బాగుందా అంటే పాస్ట్ టెన్స్లో అడుగుతున్నాం. కాబట్టి వాజ్ ది మూవీ గుడ్, వాజ్ ద మూవీ గుడ్, వాజ్ ద మూవీ గుడ్. సినిమా బాగుందా, ఇట్ వాజ్ ద మూవీ గుడ్. ఆన్సర్ ఏం చెప్తారు? ఇట్ ఈస్ ఓకే అని, ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ అని, ఇట్ ఈస్ వండర్ఫుల్ అని మీ ఇష్టం వచ్చిన సమాధానం మీరు చెప్పచ్చు. సో వాజ్ ద మూవీ గుడ్, వాజ్ ద మూవీ గుడ్, రైట్. ఇట్ వాజ్ ఓకే, ఇట్ వాజ్ ఓకే, పర్లేదు అని చెప్పి మీరు చెప్తారు. వాజ్ ద మూవీ గుడ్. ఎంత డబ్బు ఖర్చు పెట్టావు నువ్వు? ఖర్చు పెట్టావు, అయిపోయింది కాబట్టి పని డిడ్ రావాలి. ఇప్పుడు ఇక్కడ ఎంత అని అడుగుతున్నాం కాబట్టి ఏమి రాస్తాం? ఫస్ట్ హౌ మచ్ మనీ డిడ్ యూ స్పెండ్. హౌ మచ్ మనీ డిడ్ యూ స్పెండ్. నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టావు? హౌ మచ్ మనీ డిడ్ యూ స్పెండ్. నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టావు? చూడండి, ఎంత డబ్బు ఖర్చు పెట్టావు అయిపోయింది. ఎంత అన్నాం కాబట్టి హౌ మచ్ అని రాస్తాం. ఎన్ని అంటే హౌ మెనీ అని రాసేవండి. సో హౌ మచ్ మనీ డిడ్ యూ స్పెండ్. ఎంత ఖర్చు పెట్టావు నువ్వు? ఆన్సర్ ఏం చెప్తారు? ఐ స్పెంట్ నియర్లీ 200 రూపీస్. ఐ స్పెంట్ నియర్లీ 200 రూపీస్. మరి ఇక్కడ స్పెండ్ అని చెప్పాను, ఆన్సర్లో మాత్రం స్పెంట్ అని చెప్తున్నా. ఎందుకు అంటే మీరు పాస్ట్ టెన్స్లో అడిగాడు కాబట్టి మీరు ఆన్సర్ కూడా పాస్ట్ టెన్స్లోనే చెప్పాలి. ఐ స్పెంట్ 200 రూపీస్. ఐ స్పెండ్ నియర్లీ 200 రూపీస్. నేను అలసిపోయాను. ఐ ఆమ్ టయర్డ్. లేకపోతే ఐ ఆమ్ ఎగ్జాస్టెడ్. నేను బాగా అలసిపోయాను. ఈ విధంగా మనం చెప్తాం అనమాట. ఓకే, నువ్వు ఇంగ్లీషు మాట్లాడగలవా అని అడుగుతున్నావు, అంటే ఎబిలిటీ అనమాట. చేయగలవా, రాగలవా, వెళ్ళగలవా అని వస్తే కెన్తో అడగాలి. సో కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్? నువ్వు ఇంగ్లీషు మాట్లాడగలవా? కెన్ యూ స్పీక్ హిందీ? కెన్ యూ స్పీక్ ఉర్దూ? ఈ విధంగా మనం అడుగుతూ ఉంటాం. కాబట్టి చిన్న వాక్యాల నుంచే మనకు స్పోకెన్ ఇంగ్లీష్ వస్తుందని మర్చిపోమాకండి, ఎవరు కూడా మర్చిపోవద్దు. ఓకే, రైట్. కానీ ఈ విధంగా మీరు స్లోగా ప్రాక్టీస్ చేసి సెంటెన్స్లు మీకు అర్థమైతే కనుక మీకు నిదానంగా ఇంగ్లీష్లో మాట్లాడడం అనేటువంటి కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది. ఇది నీదా అని అడగాలి. ఇది నీదా? అక్కడ ఏదో సూట్ కేసే ఏదో ఉంది. ఇది నీదా అని చెప్పి అడగాలి. ఎలా అడుగుతాం? చూడండి, ఇది నీదేనా? ఏదో పుస్తకం ఏదో చూపించాడు. ఇది నీదా? ఈజ్ ఇట్ యువర్స్? ఇది నీదేనా? యువర్స్ నీ యొక్క. ఈజ్ ఇట్ యువర్స్? నీదేనా? ఈజ్ ఇట్ యువర్స్? రైట్. ఈజ్ ఇట్ యువర్స్? ఇది నీదేనా? ఇది నీదా? ఇది నీదేనా అని చెప్పి అనడానికి ఈజ్ ఇట్ యువర్స్ అని చెప్పి అంటాం అన్నమాట. రైట్. ఇంకోటి చూడండి, అతడు నీకు ఏమవుతాడు? మనం తెలుసుకుంటాం అనమాట. ఎవరైనా పక్కన ఉన్నారనుకోండి, ఆయన ఏమవుతాడు నీకు? మీ చుట్టమా లేకపోతే ఏంటి అని చెప్పి అడుగుతాం. కామన్గా అడిగేటువంటి క్వశ్చన్, అతను నీకు ఏమవుతాడు, లేకపోతే ఆమె నీకు ఏమవుతుంది? చూడండి, ఏమని చెప్పి రాద్దాం దీనికి. అతను నీకు ఏమవుతాడు అంటే వెరైటీగా ఉంటుంది. వాట్ ఈజ్ హీ టు యూ? అతను ఏంటి నీకేమవుతాడు? వాట్ ఈజ్ హీ టు యూ? అతను నీకేమవుతాడు? వాట్ ఈజ్ షీ టు యూ? ఆమె నీకు ఏమవుతుంది? రైట్. ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారనుకోండి, వాట్ ఆర్ దే టు యూ? ఇలాగ మనం క్వశ్చన్స్ అన్నీ కూడా రాస్తాం. అప్పుడు ఏం చెప్తారు? హీ ఈజ్ మై ఫ్రెండ్ అని, లేకపోతే హీ ఈజ్ మై కజిన్ అని చెప్పి ఇలా మీరు ఆన్సర్స్ మీరు అక్కడ చెప్పుకోవచ్చు అనమాట. రైట్. ఇంకోటి,
నా ఫోటో తీస్తావా, నా ఫోటో తీస్తావా. ఇది కామన్గా అడిగే క్వశ్చన్. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనం సెల్ ఫోన్ ఇచ్చి నా ఫోటో తీసి పెట్టండి అని చెప్పి అడుగుతాం. దీన్ని ఎట్లా రాద్దాం, రైట్. కుడ్ యూ టేక్ ఏ ఫోటో, ఓ ఫోటో తీస్తావా, కుడ్ యూ టేక్ ఏ ఫోటో. ఇంకా చెప్పాలంటే కుడ్ యూ టేక్ ఏ ఫోటో ఆఫ్ మీ, నా ఫోటో తీసి పెడతారా కొద్దిగా, కుడ్ యూ టేక్ ఏ ఫోటో ఆఫ్ మీ ప్లీజ్. లేకపోతే కుడ్ యూ ప్లీజ్ టేక్ ఏ ఫోటో ఆఫ్ మీ, నా ఫోటో తీస్తారా కొద్దిగా అని చెప్పి అడగడానికి ఈ విధంగా అడుగుతాం. కుడ్ యూ టేక్ ఏ ఫోటో ఆఫ్ మీ, నా ఫోటో మీరు చేయగలరా, నా ఫోటో మీరు తీయగలరా అని చెప్పి అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తాం అనమాట. ఓకే, రైట్. ఇంకోటి ఏముందో చూద్దాం. రైట్. ఇంట్లో తాళాలు పుస్తకాలు అన్నీ ఎక్కడో పెట్టేస్తాం మనం. పెట్టేసి అడుగుతుంటాం పక్కన వాడిని, నా తాళాలు చూసావా అని. ఏమడుగుతాం చూడండి, నా తాళాలు చూసావా, ఎలా అడుగుతారు. హ్యావ్ యూ సీన్ మై కీస్, నా తాళాలు చూసావా. ఇక్కడ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు హ్యావ్ ఇక్కడ. డిడ్ యూ సీ మై కీస్కి హ్యావ్ యూ సీన్ మై కీస్కి తేడా ఏంటి అంటే జస్ట్ అనమాట. జస్ట్ జరిగింది కాబట్టి మీరు అప్పుడే మీ తాళాలు కనబట్టలేదు కాబట్టి హ్యావ్ అనేది వాడాం. అదే చాలా కాలం అయిపోయింది అనుకోండి, చాలాసేపు అయింది అనుకోండి, మీరు ఇట్లా కూడా అడగచ్చు. డిడ్ యూ సీ మై కీస్, నా తాళాలు ఏమన్నా చూసావా అంటే మీకు తాళాలు కనబడితే చాలాసేపు అయింది, ఒక 5-6 గంటలు అయిపోయింది. అప్పుడు మీరు ఏమడుగుతారంటే డిడ్ యూ సీ మై కీస్ అని అడుగుతారు. మరి ఇక్కడ హ్యావ్ ఎందుకు వచ్చారంటే జస్ట్ కాబట్టి హ్యావ్ వచ్చింది. కాబట్టి జస్ట్ ఇప్పుడే జరిగిన పనులకి మనం హ్యాజ్ వాడుతుంటాం మనం ఇంగ్లీష్లో. ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒక క్వశ్చన్ ఒక ఆన్సర్ చెప్పినప్పుడు మనం ఇక్కడ హ్యావ్ ఎందుకు వచ్చింది, హ్యాజ్ ఎందుకు వచ్చింది, డిడ్ ఎందుకు వచ్చింది అనేది మీరు బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మీకు ఆ అండర్స్టాండింగ్ ఎబిలిటీ పెరుగుతాయి. రైట్. ఇంకో దానిలోకి వెళ్దాం. రైట్. మనం అడుగుతున్నాం ఒక్కొక్కళ్ళు అప్పుడప్పుడు వస్తువులు తీసుకొని వాడుకోవచ్చా అని చెప్పి అడుగుతుంటాం. నేను నీ ల్యాప్టాప్ వాడుకోగలనా అని. దట్ కెన్ ఐ యూస్ యువర్ ల్యాప్టాప్, నేను మీ ల్యాప్టాప్ వాడుకోవచ్చా, కెన్ ఐ యూజ్ యువర్ సెల్ ఫోన్, కెన్ ఐ యూజ్ యువర్ డిక్షనరీ. ఈ విధంగా మీరు ఎన్ని కావాలంటే అన్ని మీరు ఇక్కడ వాడుకోవచ్చు. ఓకే డియర్ స్టూడెంట్స్, రైట్. ఓకే, మీరు ఒక చోటకి వెళ్తారు, సీటు ఖాళీగా ఉందా లేదా అని చెప్పి అడుగుతారు. మీరు డైరెక్ట్గా ఏమనవచ్చు, కెన్ ఐ సిట్ హియర్ అని అడగచ్చు. నేను ఇక్కడ కూర్చోవచ్చా అని చెప్పి, కెన్ ఐ సిట్ హియర్, నేను ఇక్కడ కూర్చోవచ్చా అని అడుగుతారు. ఇంకో రకంగా ఎట్లా అడుగుతారు, ఈ సీటు ఖాళీయేనా అని అడగాలి. ఈజ్ దిస్ సీట్ టేకెన్, ఈజ్ దిస్ సీట్ టేకెన్, ఈ సీటు తీసుకోబడిందా. ఈజ్ దిస్ సీట్ టేకెన్ అంటే ఎవరన్నా ఈ సీట్ తీసేసుకున్నారా అంటే ఖాళీగా ఉందా లేదా అని చెప్పి అడగడం. కానీ మీరు డైరెక్ట్గా అడిగేయచ్చు, కెన్ ఐ సిట్ హియర్ అని చెప్పి అడగచ్చు. ఈజ్ దిస్ సీట్ టేకెన్ అనేటువంటిది మోడర్న్ ఎక్స్ప్రెషన్ అనమాట, ఈ విధంగా మనం స్పోకెన్ ఇంగ్లీష్లో కొత్త యూసేజ్లు అన్నీ కూడా మనం నేర్చుకుంటూ ఉంటాం. ఓకే డియర్ స్టూడెంట్స్, రైట్. నెక్స్ట్ ఏముందో చూద్దాం. రైట్. సినిమాకి వెళదామా, సినిమాకి వెళ్తే ఎలా ఉంటుంది, సినిమాకి వెళదామా ఏం చెప్తారు, సినిమాకి వెళదామా. హౌ అబౌట్ గోయింగ్ టు ఏ మూవీ,
హౌ అబౌట్ గోయింగ్ టు ఏ మూవీ, సినిమాకి వెళ్తే ఎలా ఉంటుంది, సినిమాకి వెళ్తే ఎలా ఉంటుంది అనేటువంటిది మనం ఇక్కడ ఈ సెంటెన్స్లో అడుగుతా ఉన్నాం. రైట్, ఓకే. ఇంకా లాస్ట్ది ఫైనల్ది ఏంటి అంటే చూద్దాం. నేను ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను, నేను ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను, నేను ట్రాఫిక్లో చిక్కుకుపోయాను. ఐ ఆమ్ స్టక్, ఐ ఆమ్ స్టక్ ఇన్ ట్రాఫిక్, స్టక్ ఇన్ ట్రాఫిక్. నేను ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను అని చెప్పడానికి ఐ ఆమ్ స్టక్ ఇన్ ట్రాఫిక్ అని చెప్పాను. సో డియర్ స్టూడెంట్స్, ఈ రోజుకి ఈ లెసన్ ఇది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుస్తాను. గుడ్ డే టు యూ ఆల్.